చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. మీరంతా ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని, శారీరకంగా భద్రంగా ఉన్నారని ప్రభు యొక్క ప్రేమను బట్టి నేను కోరుకుంటూ ఆశిస్తూ, ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి మనకు అనుగ్రహింపబడినటువంటి సమయమందు చక్కగా దేవుని యొక్క జ్ఞానమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. ప్రియులారా, మనుషులందరినీ దేవుడు భూమి మీద ప్రకృతిలో ఉంచాడు. మానవులకు నివాసయోగ్యముగా ఈ ప్రకృతిని దేవుడు ముందే తయారు చేశాడు. ఆదికాండమందు 1వ అధ్యాయంలో దేవుని యొక్క సృష్టి కార్యక్రమాన్ని మనం చూస్తున్నప్పుడు, మనిషిని భూమి మీదకు ప్రవేశపెట్టక మునుపు దేవుడు మనిషికి కావలసినటువంటి ప్రకృతిని అంతటిని సర్వాంగ సుందరముగా సిద్ధముగా తయారు చేసి మనిషిని అప్పుడు ఆ ప్రకృతిలోనికి ప్రవేశపెట్టాడు. ఈ విషయాన్ని మనం చక్కగా గమనించినప్పుడు, ఆలోచించినప్పుడు, మనిషి బ్రతుకుకు ఉపయోగపడేటువంటి సమస్తమును దేవుడు ప్రకృతిలో నింపి ఉంచాడు అని మనకు అర్థమవుతుంది. మానవ దేహానికి అవసరమైనటువంటి ప్రతి అవసరతను ప్రకృతి నుండి తీర్చాలని దేవుడు ఈ సర్వ ప్రకృతిని మంచిదిగా తయారు చేశాడు, ఆరోగ్యకరమైనదిగా తయారు చేశాడు. మనము ధరించుకున్నటువంటి ఈ శరీరానికి ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రకృతిలో నుండి బయటకు వెళ్ళిపోతే శరీరం జీవించడం కష్టం. అందుకే అప్పుడప్పుడు అంతరిక్షంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనుష్యులు అక్కడ ఉండలేక మరలా వెంటనే తిరుగు ప్రయాణమై వచ్చేస్తుంటారు. అక్కడికి వెళుతున్నటువంటి వారు చాలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాలి. అంతరిక్షానికి సరిపోయేటువంటి సూట్ వారు వేసుకోవాలి. చాలా సందర్భాలలో అంతరిక్షంలోనికి వెళ్ళిన వారు తిరిగి రాలేకపోతున్నారు కూడా, మధ్యలోనే చనిపోతున్నారు. అంటే ప్రకృతిలో నుండి బయటకు వెళ్ళగానే మనిషి శరీరం ఇమడలేదు, జీవించలేదు. దేవుడు ఈ ప్రకృతిని మాత్రం చాలా అద్భుతంగా తయారు చేశాడు. ఈ సృష్టిలో భూమి మీద ఎక్కడైనా సరే మనిషి జీవించగలిగినటువంటి పరిస్థితిని దేవుడు ఏర్పరిచాడు. ముఖ్యంగా మనకు జీవనానికి శరీర సంబంధంగా కావలసినవి ప్రాణవాయువు, నీరు, కాసింత తిండి, నివాసం. వీటన్నిటినీ ఈ భూమి మీద మనం నిరాటంకంగా పొందగలుగుచున్నాము. వీటి ద్వారా దేవుడు ఇచ్చిన ఆయుష్లో మన బ్రతుకును మనం ముందుకు నడిపించుకోగలుగుతున్నాము. కారణం, దేవుడు ఈ ప్రకృతిని మంచిదిగా తయారు చేశాడు, అనువైనదిగా తయారు చేశాడు, శరీరానికి అనుకూలమైనదిగా తయారు చేశాడు. చాలామంది దేవుడే లేడంటారు, దేవుడు కనిపిస్తే కానీ నమ్మమంటారు. పరలోకమందున్న తండ్రి ఇంత చక్కని ప్రకృతిని తయారు చేసి మన చేతుల్లో పెడితే, ఈ ప్రకృతిని చూచైనా పరలోకమందున్న దేవుణ్ణి మనుషులు నమ్మలేకపోతున్నారంటే అది చాలా అవివేకం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు ఆ మాటలను పొందుపరిచాడు. మీరు ఈ సృష్టిని చూచినా
ఈ ప్రకృతిని చూచిన ఆయన లక్షణాలు ఈ ప్రకృతిలో ఉన్నాయి. నిత్యశక్తి, దేవత్వము ఆయన లక్షణాలవి. ఆయన లక్షణాలను ప్రకృతిలో చూచిన తరువాత అయినా సరే పరమందున్న దేవుడు వీటిని తయారు చేశాడని మీరు నమ్మాలి. నమ్మకుండా మీరు ఇంకా అవివేకులుగానే ఉన్నారంటే మీరు దేవుని జ్ఞానానికి చాలా దూరంలో ఉన్నారని అర్థం, నాశన పాత్రులని అర్థం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనిషికి దేవుడిచ్చిన ప్రకృతి చాలా మంచిదని దేవుడే చెప్పాడు. దానిని అనుభవిస్తున్నటువంటి మనం కాదు. దీనిని తయారు చేసిన దేవుడే ఈ ప్రకృతిని చూస్తూ, ఆయన తయారు చేసినటువంటి ఈ ప్రకృతిని చూస్తూ ఏమంటున్నాడు? చాలా మంచిది. ఆ మాటను పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభపు అధ్యాయంలో చివరి మాటలో మీరు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. ఆయన ఈ సృష్టి కార్యక్రమాన్ని అంతటిని పూర్తి చేసిన తర్వాత ఇది ఒక చక్కని క్రమంలో నడుచుచుండుటను బట్టి, ఈ ప్రకృతిలో, సృష్టిలో మనిషికి కావలసినటువంటి ప్రతి పదార్థం చక్కగా ఉండుటను బట్టి దేవుడు పలికిన మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి మీ కన్నులారా ఇప్పుడు చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అంటే ఆయన కలిగించిన ఈ ప్రకృతిలో ప్రతిదీ మంచిదే, యావత్తు మంచిదే. చక్కగా వినియోగించుకుంటే మనిషి నిండు నూరేళ్ళు కూడా ఆరోగ్యకరంగా, ఆహ్లాదంగా, ఆనందదాయకంగా బ్రతికేటువంటి అవకాశం ఉన్న ప్రకృతిది. అలా తయారు చేసి ఇచ్చాడు దేవుడు. ఆయన కలిగించిన ప్రకృతిలో రోగాలుంటాయా? ఆయన కలిగించిన ప్రకృతిలో మనకు కానిది ఏదైనా ఉంటుందా? దేవుడు తయారు చేసి ఇచ్చిన ప్రకృతిలో వ్యాధి సంబంధమైనది ఏదైనా ఉంటుందా? మనిషి రోగాల బారిన పడేది ఏదైనా ఉంటుందా? ఆయన ఈ ప్రకృతిని చాలా మంచిదిగా చూశాడు. ఆయన తయారు చేసినటువంటి ఈ ప్రకృతిని చూచుకున్నప్పుడు చాలా మంచిదిగా ఉండెను. ఆయన చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అనే మాటలు మనం చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రకృతిని దేవుడు తయారు చేసి మొదటి మనిషి అయిన ఆదాముకు, తరువాత హవ్వకు ఇచ్చాడు. స్త్రీ పురుషులకు దేవుడు ఈ ప్రకృతిని అప్పచెప్పాడు. చాలా మంచిది. 6 దినములలో, అనగా విశ్వదినాలవి, భూ సంబంధమైన దినాలు కావు. 6 దినములలో దేవుడు ఈ సృష్టినంతటిని చేశాడు. 6 దినములలో దేవుడు ఈ సృష్టినంతటిని చేశాడు. చేసిన తర్వాత ప్రతిదీ యావత్తు చాలా మంచిది, చాలా చక్కగా ఉంది అని దేవుడు అప్పుడు మనిషి చేతుల్లో ప్రకృతిని పెట్టాడు. ప్రియులారా, మరి ఈరోజు ఈ ప్రకృతి అందరికీ అనుకూలమైనదిగా కనిపించడం లేదేంటి? కొన్ని విషయాలలో ప్రకృతి బాగానే ఉంది, కానీ కొన్ని విషయాలలో ప్రకృతి పాడైపోవుటను బట్టి, కలుషితమైపోవుటను బట్టి ఈ ప్రకృతి నేడు ఒక శాపంగా కూడా మనిషి పాలిట ప్రవర్తిస్తోంది. మనిషి యొక్క బ్రతుకుకు ఆటంకాన్ని కలిగిస్తున్నది. అంటే దీనికి కారణం మనుషులు చేస్తున్నటువంటి అక్రమాలు. ఇప్పుడు మనం చదువుకున్న మాట ప్రారంభంలో దేవుడు చెప్పిన మాట. అప్పటికి మానవ జాతులు ఇంకా భూమి మీద ప్రారంభం కాలేదు. కేవలం ఆదాము హవ్వలు మాత్రమే ఉన్నారు. ఆ పరిస్థితులలో దేవుడు పలికిన మాట. అది కూడా ఆదాము హవ్వలు కూడా ఇంకనూ పాపములో పడిపోలేదు, ఆజ్ఞాతిక్రమమును చేయలేదు. ఏదెను తోటలో వారు దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తున్నారు. అప్పుడు ఈ ప్రకృతిని గూర్చి దేవుడు పలికించిన మాట, ఈ సకల సృష్టిని గూర్చి దేవుడు తెలియజేసిన మాట చూడండి. ఏంటది? ఆయన తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. మరి నేడు దేవుడు చేసిన ప్రకృతి చాలా మంచిదిగా ఉందా? కలుషితమైపోతూ ఉంది, పాడైపోతూ ఉంది. ఎందుకంటే వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కాలంలో నాటి నుండి నేటి వరకు కాలక్రమేణా మనుషులు ప్రకృతిని పాడు చేస్తూ వస్తున్నారు.
ప్రకృతి చాలా విశాలమైనది. ఒక మనిషి ప్రకృతిని పూర్తిగా పాడు చేయలేడు. కానీ కాలక్రమేణా మనుషులందరూ కూడా వారి పాత్ర, ప్రకృతిని కలుషితపరచడంలో వారి పాత్రను చూపిస్తున్నారు. కొద్ది కొద్దిగా మనుషులందరూ ఈ ప్రకృతిని పాడు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రారంభంలో అయితే దేవుడు ప్రకృతిని చాలా చక్కగా తయారు చేసి ఇచ్చాడు, చాలా మంచిగా చూశాడు. రాను రాను ఏమవుతుంది? మనుషుల యొక్క అక్రమాలు, మనుషుల యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు, మనిషి తెలివి తక్కువతనం, మనం ఉండే ఇంటిని మనమే నాశనం చేసుకుంటామా? మనం నివసిస్తున్నాం, ఈ భూమి మీద మనం నివసిస్తున్నాం. మనం ఉండే ఇంటిని మనమే నాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. తాను కూర్చున్నటువంటి చెట్టు కొమ్మను తానే నరుక్కుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. మనిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఒకనాటి సుఖం, ఒకనాడు తాను చక్కగా బ్రతికితే చాలు అనుకుంటున్నాడు. రేపటి రోజున ఈ ప్రకృతి ఏమైపోతుంది అనేటువంటి భావన మనిషికి లేదు. దేవుడు చాలా మంచిదిగా తయారు చేసి ఇచ్చినటువంటి ప్రకృతిది. దేవుని కష్టం ఇందులో ఇమిడి ఉంది. ప్రకృతిలో అన్నింటిని మీరు చూడండి, అవి ఫలాలు కావచ్చు, పువ్వులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, మాంసకృతులు కలిగినటువంటి పదార్థాలు కావచ్చు, అంటే జీవజాతులు కావచ్చు, ఇంకా దేనిని మీరు ఉదాహరణకు తీసుకున్నా అవి జలపాతాల, పర్వతాల, అడవుల, ఏవైనా కానీ మీరు ఈ ప్రకృతిలో దేవుడు తయారు చేసిన సృష్టిగా చూస్తున్నప్పుడు అవన్నీ కూడా చాలా మంచివిగా ఉంటాయి. చూపునకే చాలా అందంగా ఉంటాయి. అవి ఆరోగ్యకరమైనవి. అవి అందుకే విహారయాత్రలకని చెప్పి చాలామంది వెళుతూ ఉంటారు. కొన్ని టూరిస్ట్ స్పాట్లకు వెళుతూ ఉంటారు. ఎక్కడికి వెళతారు? జనావాసాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళరు, ఎందుకంటే అక్కడ కలుషితం అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎక్కడికి వెళతారు? ప్రజలు ఎక్కువగా సంచరించని ప్రాంతాల దగ్గరకు వెళ్తూ ఉంటారు. అంటే కొండలని, లోయలని, అడవులని, ప్రత్యేకంగా వాటిని టూరిజం కోసమే వారు అభివృద్ధి చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు టూరిజం కోసమే అభివృద్ధి చేస్తూ ఉంటారు. అక్కడికి విహారయాత్రలకని చెప్పి చూడటానికని సందర్శనార్థం మనుషులు వెళుతూ ఉంటారు. ప్రజలు ఎక్కువగా రద్దీగా తిరిగేటువంటి ప్రాంతాలకు టూరిజం కోసం వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే అక్కడ అప్పటికే అంత సర్వనాశనం, అక్కడ అప్పటికే అంత కలుషితం. దేవుడు ఈ ప్రకృతిని చాలా మంచిదిగా తయారు చేసి ఇచ్చాడు. మనుషులు ఈ ప్రకృతిని పాడు చేసుకుంటున్నారు, తమకు తామే పాడు చేసుకుంటున్నారు, తమ ఇంటిని తామే పాడు చేసుకుంటున్నారు. ప్రియులారా, ఇది ఆలోచించవలసినటువంటి సమయం. ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలుగా, పర్యావరణవేత్తలుగా ఈ ప్రకృతిని పాడు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు, సూచనలు చెబుతున్నారు. కార్యాచరణలో కొన్ని కార్యక్రమాలను కూడా వారు జరిగిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుంటున్నాయి. ప్రకృతిని పరిరక్షించటానికి, ఆయా పద్ధతులలో ప్రకృతిని కాపాడటానికి ప్రభుత్వాలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. అయితే మనుషులలో మార్పు రానంత వరకు ఎవరు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. మనుషులకు అసలు విశ్లేషణ తెలియాలి. మనుషులకు అసలు ఏం జరుగుతుందో వారికి అర్థం కావాలి. అందుకే ఈ పాఠం ద్వారా మీకు తెలియచేయాలనుకుంటున్నాను. అసలు మూలం తెలియాలి. ఈ ప్రకృతి తేరగా వచ్చింది కాదు, ఈ ప్రకృతి దానంతటా అదే కలిగింది కాదు. ఈ ప్రకృతిని దేవుడు తయారు చేశాడు. కనుకనే ఒక నిర్దిష్టమైనటువంటి క్రమంలో, నిర్దిష్టమైనటువంటి ఆకృతిలో, నిర్దిష్టమైనటువంటి పని కలిగి ఈ ప్రకృతి మనకు కనిపిస్తుంది. అందమైనదిగా కనిపిస్తుంది, ఆరోగ్యకరమైనదిగా కనిపిస్తుంది. మనం ఈ ప్రకృతిని తయారు చేసుకోలేదు. మనుషులలో ఏ ఒక్కరూ కూడా ఈ ప్రకృతిని తయారు చేయలేదు. పరమందున్న దేవుడు తన శక్తిని బట్టి, తన సామర్థ్యాన్ని బట్టి ఈ ప్రకృతిని ప్రారంభంలో తయారు చేసి చాలా మంచిదిగా చూచి ఇచ్చాడు. మనుషుల చేతికి ఇచ్చాడు. ఆకాశములు ఆయన వశంలో ఉన్నాయి, కానీ భూమిని, ప్రకృతిని మనుషుల చేతికే దేవుడిచ్చాడు. ఆ మాటను కూడా పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. దేవుడు ఇస్తే తప్ప ఏది మన చేతుల్లో ఉండదు. ఆకాశమును దేవుడు మన చేతుల్లో పెట్టలేదు కనుక ఆకాశం యొక్క నియంత్రణ మన చేతుల్లో ఉండదు.
భూమిని మన చేతుల్లో పెట్టాడు కనుక దీనిని చక్కగా కాపాడుకోవాలి. మన చేతుల్లో ఎవరైనా ఏమైనా పెట్టారనుకోండి, కొంత ఆస్తిని కానీ, లేకపోతే ఒక వస్తువుని కానీ, లేకపోతే ఏదైనా ఒక అధికారాన్ని కానీ మన చేతులకు ఇచ్చి వెళ్ళారనుకోండి, కొంతకాలం ఎక్కడికైనా, వారు వచ్చేసరికి వారు మన చేతుల్లో పెట్టిన దాన్ని ఎలా కాపాడుకోవాలి? జాగ్రత్తగా పరిరక్షించాలి, జాగ్రత్తగా కాపాడాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతిని మనం జాగ్రత్తగా కాపాడుతున్నామా? మనం ఈ భూమి మీద ఎంతకాలం నివసించాలో అంతకాలం జాగ్రత్తగా నివసించి, దేవుని మాటలకు లోబడి నివసించి, ఈ ప్రకృతిని పాడు చేయకుండా, చేతనైతే ప్రకృతికి మనం చేయవలసినటువంటి సంరక్షణ చేసి, మన కాలం తీరిన తర్వాత మనం వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఉన్నంతకాలం ప్రకృతిని పాడు చేసేస్తున్నారు. వారు జీవించినంతకాలం, మనుషులు తాము ఈ భూమి మీద ఈ ప్రకృతిలో జీవించినంతకాలం వారి పాత్రగా పాడు చేస్తూ వెళ్ళిపోతున్నారు, ప్రకృతిని పాడు చేసి వెళ్ళిపోతున్నారు. మహాదేవుడు ఈ ప్రకృతిని గొప్పగా తయారు చేశాడు కనుక ఒక మనిషి ఒక కాలంలో దీనిని పాడు చేయడానికి కుదరదు, ఎందుకంటే అంత గొప్ప ప్రకృతిది. కానీ కాలక్రమేణా అనేక మంది మనుషులు ఈ ప్రకృతిని పాడు చేస్తూ వస్తున్నారు కనుక ఇదిగో ప్రస్తుతానికి చాలా భయంకరంగా మారిపోయింది. అప్పుడప్పుడు వార్తలలో మీరు ఈ విషయాలను వింటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఆయా పట్టణాలలో, ఆయా నగరాలలో వాతావరణ కాలుష్యం భయంకరంగా ఉంది. అక్కడ బయటకు వచ్చి గాలి పీల్చడానికి భయంగా ఉంది, ఎందుకంటే గాలి అంతా కలుషితం అయిపోయింది. ఇండియాలో కూడా ఢిల్లీ లాంటి మహానగరాలలో, ముంబై లాంటి మహానగరాలలో వాతావరణ కాలుష్యం తారాస్థాయికి చేరిపోయింది. అక్కడ బయట ఆహ్లాదంగా గాలిని పీల్చడానికి అనువైన పరిస్థితులు లేవు. విపరీతమైనటువంటి కాలుష్యం, ఊపిరితిత్తుల సమస్యలన్నీ ప్రజలకు వచ్చేస్తున్నాయని వారు కూడా అంటున్నారు కదా, వార్తల్లో మనం వింటున్నాం కదా. ప్రతి మనిషి తన వంతుగా ప్రకృతికి ఏదో మంచి చేయడం కాదు, ప్రకృతిని పాడు చేసి వెళ్ళిపోతున్నాడు. దేవుడు మన చేతుల్లో పెట్టినటువంటి ఈ చక్కని ప్రకృతిని మనం కాపాడుతూ, దానిని సంరక్షిస్తూ, మన పాత్ర ముగియగానే మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన తర్వాత మరొకరు వస్తారు ఈ ప్రకృతిలోనికి. దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం తీరిపోగానే మనుషులు వెళ్ళిపోతారు. ఆ తర్వాత దేవుని సంకల్పంలో ఉన్నటువంటి మనుషులు వస్తారు, పుడతారు. ప్రియులారా, ఈ విషయాన్ని మనస్సునందు ఉంచుకోవాలి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఆకాశములు యెహోవా వశము, ఆయన వశములో ఉన్న వాటిని మనం ఏం చేయలేం, అది మన పరిధి కాదు. భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు, ఒక నరునికి కాదు, నరులకిచ్చి ఉన్నాడు. మనొక్కరికే ఇచ్చాడు అనుకుందాం, మన కాలం తీరగానే ఈ భూమి కూడా నశించిపోతుంది అనుకుందాం. అప్పుడు పోని ఉన్నంతకాలం ఏదో విధంగా సుఖించి వెళ్ళిపోవాలి అనేటువంటి భావన మీకున్నా అది ఒక సబబుగా ఉంటుంది. మీతో పాటు ఎందరో ఈ ప్రకృతిని అనుభవించాలి. ఉదాహరణ మీకు చెబుతాను. ఒక ట్రైన్ ప్రయాణం చేస్తారు. ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు మీకు ఒక బెర్త్ కేటాయిస్తారు. మీరు రిజర్వేషన్ చేయించుకుంటారు కదా, మీకు ఒక బెర్త్ కేటాయిస్తారు. లేకపోతే జనరల్ బోగీలో వెళ్ళినా మీరు ఒక సీట్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీరు ఎంతసేపు ప్రయాణం చేస్తారో అంతవరకే ఆ సీటు మీది, ఆ సీట్లో మీరు కూర్చోవాలి. మీ ప్రయాణం ముగిసిన తర్వాత అక్కడ ఆ సీట్, ఆ పరిసరాలు అన్నింటినీ పరిశుభ్రంగా ఉంచి అక్కడే వాటిని విడిచిపెట్టి మీరు దిగిపోవాలి. మీరు దిగుతుంటేనే మరొకరు ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. మీ ప్రయాణం ముగిసిన తర్వాత మీరు రీచ్ అవ్వాల్సినటువంటి స్టేషన్ వచ్చేసింది అనుకుందాం. ఉదాహరణకి మీరు హైదరాబాదో వెళ్ళాల్సి వచ్చింది. హైదరాబాద్ స్టేషన్ రాగానే, నాంపల్లి స్టేషన్ రాగానే మీరు ఆ బోగీలో నుండి బయటకు దిగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆ లగేజ్ అంతా పట్టుకుని. మీరు దిగుతూ ఉన్నప్పుడే ఆ బోగీలోనికి ఎక్కటానికంటే ఆ ట్రైన్ మరలా ఏ ముంబైకో వెళ్తుంది అనుకుందాం. మీరు దిగుతూ ఉండగానే మరొకరు ఆ బోగీలోనికి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు, మీరు కూర్చున్న సీట్లో వారు కూర్చోవడానికి. ఎందుకంటే అక్కడ నుండి ఆ సీట్ వారికి కేటాయించబడింది. అక్కడ నుండి ఎక్కడి వరకు, వారు ఎక్కడి వరకు అయితే ప్రయాణం చేయాలి అక్కడ వరకు, మరలా వారు కూడా దిగిపోతారు. ఇలా ఈ సీట్, అలాగే ఆ బోగీలో ఉన్నటువంటి, రైల్వే బోగీలో ఉన్నటువంటి ఆ పరిసరాలన్నీ కూడా ఎంతోమంది ప్రయాణికులను చూస్తాయి.
ఎందరో ప్రయాణికులను చూస్తాయి. ప్రతిరోజు నూతనంగా ప్రయాణికులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. ఇందులో ఎవడైనా మంచివాడు కాకుండా వాడు స్వార్థ ప్రయోజనంతో వాడి యొక్క మతిస్థిమితం సరిగా లేకుండా ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఆ సీట్ని పాడు చేస్తూ ఉంటాడు. అంటే దానిని చింపేయడము, లేకపోతే దాని మీద ఏవో రాయడము, లేకపోతే అక్కడే అన్నీ కానిచ్చేయడము, వాంతులు విరేచనలు అన్నీ అక్కడే కానిచ్చేయడము, ఏదో వాడి ఇష్టం. ఎందుకంటే వాడికి ఆ వివేచన ఉండదు, ఆ పరిజ్ఞానం ఉండదు. నేను ఈ బెర్త్లో ఉన్నంతసేపు, ఈ సీట్లో కూర్చున్నంతసేపు, లేకపోతే ఈ టాయిలెట్ వాడుకున్నంతసేపు దీనిని పరిశుభ్రంగా ఉంచాలి. ఎందుకంటే నా తర్వాత ఇంకా ప్రయాణికులు ఇందులో ప్రయాణం చేయాలి, అలాగే తోటి ప్రయాణికులు కూడా ఉన్నారు కనుక దీనిని నేను శుభ్రంగా ఉంచాలి అనేటువంటి ఆలోచన వాడికి లేకపోతే వాడు ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. సాధారణంగా మనం ట్రైన్ ప్రయాణాలు చేస్తున్నప్పుడు అవన్నీ అపరిశుభ్రంగానే ఉంటాయి. కారణం ఏంటి? ప్రయాణిస్తున్న వారిలో 99% ఇలాంటి వారే ఉంటారు. అంటే ఏది ఎలా పోతే నాకేంటి, నా ప్రయాణం అయిపోయిందా లేదా, నా ప్రయాణం అయిపోయిందా లేదా, నేను దీనిని ఎలా పాడు చేసినా నాకు అనవసరం, ఈరోజు నేను గట్టెక్కేసాను కదా, తర్వాత ఎవడో ఒకడు క్లీన్ చేసుకుంటాడులే అనుకునేటువంటి భావనే తప్ప నా వంతు పాత్ర ఏమిటి? ఆ ట్రైన్ మీది కాదు కదా, ఆ సీట్, ఆ పరిసరాలన్నీ మీరు కొనేసుకోలేదు కదా. ఈ భూమి మీదకు మనం ఎలా వచ్చాం? యాత్రికులుగా వచ్చాం, పరదేశులుగా వచ్చాం. మన పాత్ర ముగింపబడిన తర్వాత మనం వెళ్ళిపోవాలి. మన పాత్ర కొనసాగినంతసేపు మనం ఎలా ఉండాలి? ఈ భూమిని చక్కగా మన చేతనైనంత మట్టుకు పరిరక్షించాలి, కాపాడాలి. మేము ఈ భూమిని ఏం కాపాడగలమండి, మేమెంత, మా యొక్క జీవితం ఎంత, మేమేం చేయగలమండి అంటారు. అందరూ చెయ్యి వేసి ప్రకృతిని పాడు చేసినప్పుడు, లేదా అందరూ చేతులు కలిపారు ప్రకృతిని పాడు చేశారు, ఇప్పుడు అందరూ చేతులు కలిపి ప్రకృతిని బాగు చేద్దాం అనుకుంటే ప్రకృతి మరలా గాడిలో పడదా? పడుతుంది. మన పాత్ర చిన్నదైనా సరే అదే అక్కడ ఆవశ్యకతను సంతరించుకుంటుంది. మన పాత్ర ఎంత అనేది కాదు, మనము ప్రకృతిని కాపాడటంలో ఎంత పాత్ర వహిస్తున్నాం అనేది కాదు, పాత్ర వహిస్తున్నామా లేదా అదే అక్కడ కావాలి. మనలాంటి వారు వందల కొద్దీ, వేల కొద్దీ, లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ ఉన్నప్పుడు, అందరూ ఈ విధానంలో దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు ప్రకృతి దానంతటదే మరలా దేవుడు కలిగించిన ఆ రీతిలోనికి, చాలా మంచిదిగా ఉన్న రీతిలోనికి తప్పనిసరిగా వెళుతుంది. ప్రియులారా, ఈ విషయాన్ని మనస్సునందు ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు చూస్తే మనకు ఈ జ్ఞానం అబ్బుతుంది, ఈ ఆలోచన మనకు అర్థమవుతుంది. దేవుడు మనుషులను ఎలా ఉండొద్దంటున్నాడంటే, రేపు చచ్చిపోదము గనక తిందము, త్రాగదము, ఇష్టం వచ్చినట్టుగా నడుచుకుందాం అని ఉండకండి. రేపు చచ్చిపోతాం కనుక మా ఇష్టం మాది అనేటువంటి భావనతో ఉండకండి. ఒక ట్రైన్ ఎక్కినటువంటి ప్రయాణికుడు రేపు నేను ప్రయాణాన్ని ముగించుకుంటాను కనుక నా ఇష్టం వచ్చినట్టుగా నేను ప్రవర్తిస్తాను అంటే అది మంచిదేనా? అది మంచి ప్రవర్తనేనా? కాదు. మరి దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఆయన మాటలు చూడండి. ఆయన మాటలలో మీరు వింటే మీ జ్ఞాననేత్రం వెలుగుతుంది. ఒక్కసారి చూడండి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఈ బుద్ధిని నేర్పిస్తున్నాడు. రేపు చచ్చిపోదాము కనుక ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుదాం అనేటువంటి భావనతో ఉండకండి. ఈ భావనతో ఉంటే నిజంగానే చస్తారు అంటున్నాడు దేవుడు. రేపు చనిపోదాము కనుక మా ఇష్టం మాది అనుకుంటే నిజంగానే ఈరోజు మిమ్మల్ని అంతమొందింపజేస్తానంటున్నాడు దేవుడు. ఆ భావన మంచిది కాదు, ఆ భావన మంచిది కాదు. చిన్ననాట నుండి ఎందరో మనకు తెలియజేస్తున్నారు. ఇప్పుడు దేవుడు చెప్పే మాట చూడండి. మీరు ఎప్పుడూ కూడా అటువంటి విధానంలో ఉండకూడదు. నాకేంటి, నేను బ్రతికినంత కాలం నా బ్రతుకు వెళ్ళిపోతుంది కదా సజావుగా, చాలు అనుకుంటున్నారా? అలా మన పూర్వీకులు కూడా అనుకుంటే ఈరోజు మనం ఈ స్థితిలోనైనా ఉండగలమా? మన పూర్వీకులు కూడా, మనకు ముందున్న వారు కూడా ఈ ప్రకృతిని తమ ఇష్టానురీతిగా చాలా దారుణంగా, భయంకరంగా పాడు చేసి ఉంటే కనుక ఈరోజు మనకు ఈ కొద్దిపాటి ప్రకృతి అయినా మిగిలి ఉన్నా, పూర్వీకులలో కొందరైనా మంచిగా ఆలోచించారు కనుక ఇదిగో ఈ ప్రకృతి ఇంకా ఈరోజు ఇలా నిలబడగలిగింది దేవుని కృప వలన. కానీ మన వంతు పాత్ర ఏంటి?
మనం ప్రకృతిని పాడు చేసేవారముగా ఉన్నామా? ప్రకృతిని గాడి తప్పించటంలో మన చేయూతనిస్తున్నామా, లేక ప్రకృతిని బాగు చేయటంలో మన చేయూతనిస్తున్నామా? ఒక మొక్క నాటగలుగుతున్నారా, లేక పెరిగినటువంటి వృక్షాలను నరకడానికి ఆలోచిస్తున్నారా? గాలినిచ్చే నీడనిచ్చే వృక్షాలను నరికేయడానికి ఆలోచిస్తున్నారా? ఒక మొక్కను ఎప్పుడైనా నాటారా? సమాజ హితం కోసం, ప్రకృతి హితం కోసం ఎప్పుడైనా ఏ కార్యక్రమం అయినా చేశారా? ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? బజార్కు వెళ్ళినప్పుడు, లేక కూరగాయలకు వెళ్ళినప్పుడు, లేకపోతే కిరాణాకు వెళ్ళినప్పుడు నేను ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళాలి, ఒక క్యారియర్ బ్యాగ్ తీసుకుని వెళ్ళాలి, అస్తమానం నేను ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోవడం వల్ల వారి దగ్గర నుండి నేను ఆ పాలిథిన్ కవర్స్ తీసుకుని రావటం వలన ఆ కాలుష్యం పెరిగిపోతుంది కదా, ఆ ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుంది కదా. ఎన్నిసార్లని చెబుతారు? గవర్నమెంట్ వారు ఎన్నిసార్లని చెబుతారు? మున్సిపాలిటీ వారు ఎన్నిసార్లని చెబుతారు? అధికారులు చెప్పే మాట మనమైనా వినాలి కదా, జ్ఞానం ఉన్నవారమైనా మనం వినాలి కదా. కనుక మన బ్యాగ్ మనం తీసుకుని వెళ్ళటం వలన అక్కడ వారు క్యారియర్ బ్యాగ్ ఇవ్వకుండా, పాలిథిన్ బ్యాగ్ ఇవ్వకుండా వారు మనకు సరుకులు ఇవ్వడం వలన కాస్తైనా, అంటే మన పాత్ర ప్రకృతిని బాగు చేయటంలో, ప్రకృతిని సరైన మార్గంలో ఉంచటంలో మనవంతు పాత్ర ఏమిటి? నేను ఒక్కడనే పాలిథీన్ కవర్లు వాడకుండా ఉండటం వలన ప్రకృతి అంతా మరలా సరైన గాడిలో పడిపోతుందా అని మీరు అడగచ్చు. మీ వంతు పాత్ర మీరు నిర్వహించాలి కదా, మిగిలిన వారికి ఒక మార్గదర్శిగా మీరు ఉండాలి కదా. జ్ఞానం ఉన్నవారైనా సరే ఆలోచన చేయాలి కదా. ప్లాస్టిక్ వినియోగంపై మీరు ఆ విధానంలో నడుచుకోవాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని నేను సమర్థించను, ఎందుకంటే అది భూమిలో కలవటానికి చాలా ఏళ్ళు పడుతుంది, కనుక నేను దాన్ని నిషేధిస్తున్నాను. ఎవరో చెప్పారని కాదు, ఎవరో బలవంతం చేస్తున్నారని కాదు, ఎవరో పట్టుకుంటారని కాదు, మనకు మనమే ఆ విధానంలోనికి రావాలి. అలాగే కరెంటు వాడకం, ఇళ్లలో కరెంటు వాడకం ఎంత పొదుపు చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఈ కరెంటు ఇలా తయారవ్వటానికి, మన ఇంటికి రావటానికి కర్మాగారంలో ఎంతో శక్తి వనరులను వారు వినియోగించవలసి వస్తుంది. దీనిని పొదుపు చేయటం వలన, అంటే మరీ చీకటిలో ఉండమని ఏం చెప్పటం లేదే, మీరు పొదుపు చేయటం వలన మీ కరెంటు బిల్లు తగ్గుతుంది. కరెంటు బిల్లు తగ్గడం అనేది చాలా చిన్న విషయం, కానీ మీరు శక్తి వనరులను అక్కడ ఎక్కువగా వినియోగం కానివ్వకుండా ఆదా చేయటం వలన, మీరు పొదుపు చేయటం వలన సమాజ హితముగా మీరు కార్యక్రమం చేస్తున్నట్టే. ఎలక్ట్రిసిటీని సేవ్ చేసేవారు, అంటే పొదుపు చేసేవారు ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసినట్టే అని చెబుతూ ఉంటారు. అంటే మనం పొదుపు చేసామంటే ఉత్పత్తి చేసినట్టే, మిగిలినట్టే. ఆ మిగులు విద్యుత్తును మిగిలిన అవసరాలకు వినియోగిస్తారు. చిన్న చిన్న విషయాలలో మన పాత్ర ఎలా ఉంది? అప్పుడప్పుడు చూడండి, ఫ్యాన్ ఆన్ చేస్తారు, అలాగే వదిలేస్తారు. ఏసీ ఆన్ చేస్తారు, అలాగే వదిలేస్తారు. లైట్ ఆన్ చేస్తారు, అలాగే వదిలేస్తారు. ఏమైనా అంటే కరెంటు బిల్లు కట్టుకుంటాంలే అంటారు. కరెంటు బిల్లు కట్టుకుంటాంలే. నీ నిర్లక్ష్య వైఖరి వలన ప్రకృతిని పాడు చేయటంలో నీ పాత్ర కనిపిస్తుంది, జాగ్రత్త. నీ నిర్లక్ష్య వైఖరి వలన ప్రకృతిని పాడు చేయటంలో నీ పాత్ర అక్కడ కనిపిస్తుంది. ఎప్పుడు అలా ఊహించవద్దు, ఎప్పుడు అటువంటి భ్రమలో ఉండొద్దు, కరెంటు బిల్లు కట్టుకుంటున్నాను కదా అని. ఒకవైపు వారు చెబుతున్నారు కదా, విద్యుత్తు పంపిణీ చేసేవారు చెబుతున్నారు కదా, ఎందుకు చెబుతున్నారు? విద్యుత్తు ఆదా చేయండి అని. మీరు ఎక్కువ వినియోగించుకుంటే, మీరు ఎక్కువగా కరెంటు బిల్లు కడితే వారికే కదా లాభం వస్తుంది. కానీ వారు విద్యుత్తును ఆదా చేయండి అని వారే ఎందుకు చెబుతున్నారు? ఇక్కడ మనం ఏదో ధనాన్ని చెల్లించడం అనేది మ్యాటర్ కాదు. మనం ఆదా చేస్తున్నామా లేదా, పొదుపు చేస్తున్నామా లేదా, పొదుపుగా వాడుకుంటున్నామా లేదా. ఎందుకంటే దీనిలో ఎందరో సబ్సిడీ ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. సబ్సిడీ ఇచ్చిన తర్వాత ఆ విద్యుత్ ఆ ధరకు మనకు అందజేయబడుతుంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా అనేక విషయాలలో మనము ఈ ప్రకృతిని బాగు చేయటానికి, ఈ ప్రకృతిని సంరక్షించటానికి మన పాత్రను మనము పోషించగలము. పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి బ్రతుకులో ఆయన మొట్టమొదట మనిషిని ఎలా బ్రతికింప చేయాలని కోరుకున్నాడో అటువంటి బ్రతుకులో మనము దేవుని యొక్క అనుగ్రహం వలన, కృప వలన జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, ఈ మాటలు మానవాళి అంతా విని
మానవాళిలో మార్పు కలిగి దేవుని కొరకు ఆలోచించగలిగితే మరల ప్రకృతిని చక్కగా మంచి గాడిలో పెట్టడానికి అవకాశం ఉండును. మన పాత్ర ముగింపబడిన తర్వాత మనం వెళ్ళిపోతాం. మన తర్వాత వచ్చిన వారు చాలా బాధలు అనుభవిస్తారు. ఎన్నో భయంకరమైనటువంటి రోగాలు వారిని అలుముకుంటాయి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆగడాల వలన. కానీ మనుషులు ఏమనుకుంటున్నారు? రేపు చచ్చిపోదాము గనక తిందము త్రాగుదాం అనుకుంటున్నారు. ఆ భావన వద్దంటున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం నుంచి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లా అనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. రేపు చనిపోదము గనక తిందము త్రాగుదము అని ఎడ్లను వధించుచు గొర్రెలను వధించుచు మీరు విందు చేసుకుంటున్నారు, ద్రాక్షారసమును పానం చేస్తున్నారు, దేవుని విషయాలను పట్టించుకోవటం లేదు, ఆత్మ సంబంధంగా ఆలోచనే లేదు. కనుక మీరు తప్పక మరణం అవుతారని దేవుడు ప్రమాణపూర్వకంగా తెలియజేస్తున్నాడు. దేవుని వాక్యము ఎవరిలో అయితే నిలవదో వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, రేపు చచ్చిపోదము గనక తిందము త్రాగుదము సుఖిద్దాం. ఈరోజు మనుషులు ప్రకృతిని పాడు చేయటంలో తమ పాత్రను పోషించారంటే, ఇంకా పోషిస్తున్నారంటే, పాత్ర వహిస్తున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? వారి యొక్క ఆలోచన విధానం, మైండ్ సెట్ అంటారు దానిని. వారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది? రేపు చచ్చిపోతాం కనుక తిందాం త్రాగుదాం, మన ఇష్టం మనది. కాలుష్యం వలన వాతావరణం పాడైపోతుందా? ఈరోజు మనం సుఖంగా ఉండకపోతే మనం చచ్చాక సుఖంగా ఉంటామా అంటాడు. పొగ త్రాగకురా నీ ఆరోగ్యం పాడవుతుంది అంటే, పొగ త్రాగకపోయినా చస్తాను కదా అంటాడు. ఇంక వాడికి ఏం చెబుతాం? మద్యపానం సేవించవద్దు, నీవు త్వరగానే మరణిస్తావంటే, మద్యపానం సేవించకపోయినంత మాత్రాన నేను చావనా అంటాడు. ఇంక వాడికి ఏం చెబుతాం? అందుకే దేవుడు ఈ మాటలను రాయించాడు. రేపు చచ్చిపోదాము కనుక తిందము త్రాగుదము. ఈరోజు మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవాలి, ఒకనాటి సుఖానుభవాన్ని మనం చూసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కడు కూడా తప్పక మరణం అవుతాడు. తప్పక మరణం అవుతాడు అంటే ఆయన ఆంతర్యం ఏంటి? వాడి ఆత్మకు కూడా మరణమే. శరీరపు మరణాన్ని గురించి కాదు, వాడి ఆత్మకు కూడా మరణమే అంటున్నాడు దేవుడు. ఆయన మాటలను పట్టించుకున్నదేది? ఆయన ఇచ్చిన ప్రకృతిని అనుభవిస్తూ, ఆయన ఇచ్చిన ప్రకృతిని కలుషితం చేస్తూ ఈరోజు మనిషి కాలుష్యం బారిన పడిపోయాడు. మనస్సు కాలుష్యం బారిన పడిపోయింది, శరీరం కాలుష్యం బారిన పడిపోయింది. ఆత్మను ఎలా రక్షించుకుంటాడు? మనిషి ఆత్మను ఎలా రక్షించుకుంటాడు? ఆత్మను రక్షించుకోవడానికి అవకాశాలన్నీ కూడా మూసుకుపోయాయి. అందుకే చాలా అస్తవ్యస్తమైనటువంటి బ్రతుకులో ఈరోజు మనిషి కనిపిస్తున్నాడు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ ఆత్మలను మీరు రక్షించుకోవాలంటే కనుక రేపటి మీద మీకు ఆశ ఉండాలి. రేపటి మీద ఆశ అనగానే ఏదో శరీరమందు ఈ భూమి మీదే బ్రతికి చనిపోతామనేటువంటి లోక సంబంధమైనటువంటి ఆశ కాదు. నేను నిత్యత్వంలోనికి వెళ్ళాలి, ఆత్మగా ఈ శరీరాన్ని విడిచిపెట్టినా కానీ నేను నిత్యత్వంలోనికి వెళ్ళాలనేటువంటి భావన ఎవరిలో అయితే ఉంటుందో వారే నిజమైనటువంటి దేవుని బిడ్డలు. వారిలో దేవుని వాక్యం ప్రతిఫలిస్తుంది. వారు ఈ ప్రకృతికి సహకారులుగా ఉంటారు. వారు దేవుని మాటలకు విలువనిచ్చిన వారుగా ఉంటారు. వారు సమాజ హితము కొరకు బ్రతుకుతారు. మిగిలిన వారందరూ కూడా స్వార్థ ప్రయోజనాల కొరకు అంటే నేను బ్రతికితే చాలు, నేనున్న కాలములో ఈరోజు నేను ఎలా బ్రతుకుతున్నానో అలా బ్రతుకుతే చాలు, ప్రకృతి ఎలా పాడైపోయినా నాకు అనవసరం, నా తరువాతి తరాలు ఎలా పాడైపోయినా ఎలాంటి బాధలు అనుభవించినా నాకు అనవసరం, ఈరోజు నేను చక్కగా బ్రతుకుతున్నానా లేదా, ఈరోజు నేను సుఖవంతంగా జీవిస్తున్నానా లేదా. బద్ధకస్తుడై, అక్రమకారుడై, నేరస్తుడుగా మనిషి మిగిలిపోతున్నాడు. ప్రకృతిలో నేరస్తుడుగా మనిషి మిగిలిపోతున్నాడు. అటువంటి స్వభావం మనకొద్దు. దేవుడు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి ప్రకృతిలో మన దగ్గర ధనం ఉండొచ్చు, అన్నిటిని కొనుక్కోవటానికి, అన్నిటిని వినియోగించుకోవటానికి మన దగ్గర ధనం ఉండొచ్చు.
మనం ఏం చేసినా ఎవరు మనల్ని అడగకపోవచ్చు, కానీ దేవుని భయం అనేది మనలో ఉండాలి. దేవుని వాక్యము మనలను హెచ్చరిస్తున్నది. దేవుని వాక్యపు వెలుగులో మనం నడుచుకుంటున్నాం కనుక మన దగ్గర అన్నిటినీ అనుభవించడానికి ధనం ఉన్నా, పైకి ఉన్నా, మనం సంపాదించుకున్న పైకి ఉన్నా, మనం ఎలా ప్రవర్తించినా, ఎవరు ఏం అనకపోయినా, మనం మాత్రం దేవునికి విధేయులమై దేవుని మార్గంలోనే నడుచుకోవాలి. ప్రకృతిని పాడు చేయటంలో మన పాత్ర ఉండకూడదు, ప్రకృతిని బాగు చేయటంలో మన పాత్ర ఉండాలి. ప్రకృతిని సంరక్షించటంలో మన పాత్ర ఉండాలి. ఏది ఇక మీదట అలా ప్రవర్తిస్తాను అని మీరు మాట ఇవ్వగలరా? చక్కని నిర్ణయం తీసుకోగలరా? ప్రకృతికి కీడు చేసేది నేను ఇక మీదట ఏది చేయను, జీవజాతుల పట్ల కారుణ్యాన్ని చూపుతాను, కరుణతో ఉంటాను, దయతో ఉంటాను, నోరు లేని మూగజీవాలను నేను సంరక్షిస్తాను, అడవులను కాపాడుతాను, నా చేతనైనంత మట్టుకు నేను చేయగలిగిన ఆ పరిధిలో మొక్కలు నాటుతాను, చెట్లు నరికివేయకుండా సమాజ హితం కోసం ఏ కార్యక్రమం చేయాల్సి వచ్చినా నేను ముందుంటాను అని మీరు మాట ఇవ్వగలరా? ఎందుకంటే దేవుడు మనకు ఆదేశించినటువంటి జ్ఞానం ఇది. ఆయన తయారు చేసి ఇచ్చినటువంటి ప్రకృతి చాలా మంచిది. చాలా మంచిదైన ప్రకృతిలో మనిషి అడుగుపెట్టాడు. కానీ మనుషులలో అనేక మంది అక్రమకారులే, స్వార్థ ప్రయోజనాన్ని ఆశించిన వారే. కనుక ఈరోజు ప్రకృతి కాలుష్యం బారిన పడిపోయింది, చాలా కలుషితం అయిపోయింది. చాలా విషయాలు ఇంకా మనకు తెలియవు. భూగోళం అంతా కూడా ఈరోజు భయంకరమైనటువంటి పెను ప్రమాదంలో ఉంది. కనుక మన వంతు పాత్రగా దేవుడు మనకు చెప్పాడు కనుక, దేవుని వాక్యంలో రాయబడింది కనుక, మన వంతు పాత్రగా ప్రకృతిని కాపాడటంలో మన చేయూతను మనం అందించాలి. ప్రకృతిని పాడు చేయటంలో అయితే కాదు. అయితే ఇదంతా దేని కొరకు? మన ఆత్మను రక్షించుకోవటం కోసమే సుమా. ఏదో భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఏదో శరీరమందు బ్రతికేసామో వెళ్ళిపోయామనేది కాదు. ఈ బ్రతుకులో మన ఆత్మను రక్షించుకోవటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ భూమి మీద దేవుడిచ్చిన ప్రకృతిలో చాలా మంచిదిగా ఆయన తయారు చేసి ఇచ్చినటువంటి ప్రకృతిలో మన బ్రతుకును దేవుని వాక్యమునకు అనుకూలంగా నడిపించుకుంటూ ప్రాముఖ్యంగా ఆత్మను రక్షించుకున్నట్టు కొరకు మనం ఆలోచించి యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నిత్యత్వానికి చేరుకోవాలని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ హెచ్చరిస్తూ ఈ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును మహాఘనుడును అత్యంత కృప కలిగిన వాడునైనా మా పరలోకపు తండ్రి, ఈ సకల ప్రకృతిని చాలా మంచిదిగా తయారు చేసి మనిషికి మీరు ఇచ్చారు. కానీ కాలక్రమేణా మనుషుల యొక్క అక్రమాలు ఈ ప్రకృతిని గాడి తప్పిస్తున్నాయి. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మాకు తెలియజేసి మా వంతు పాత్రగా మా ఆలోచన విధానం ఎలా ఉండాలో, మా ప్రవర్తన ఎలా ఉండాలో మీరు తెలియజేశారు. తండ్రి, నిత్యత్వపు ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతిలో సమాజ హితం కోసం బ్రతుకుతారని మీరు తెలియజేసిన అద్భుతమైన జ్ఞానము కొరకు మీకు స్తుతులు తండ్రి, స్తోత్రములు నాయన. ఈ ప్రపంచంలో ఎందరో వివిధ మార్గాల ద్వారా ప్రకృతిని కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారే కానీ అవన్నీ విఫలమైపోతున్నాయి. తండ్రి, మీ వాక్యం మాత్రం అసలైన సమాధానం, చక్కని ఔషధం. మీ వాక్యమును ఎందరైతే చేతపట్టుకుని సమాజానికి ఈ బోధను తెలియజేస్తారో అప్పుడు చక్కని ఫలితాలు వస్తాయి. తండ్రి, ఈ మాటలు అనేక మంది మనుషులలో ఫలించటానికి, వారందరి ప్రవర్తన తండ్రి మీ వాక్యమునకు అనుకూలంగా మారటానికి సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ, తండ్రి, పరలోకమందు మీరు అనుగ్రహించే ఆ నివాసమును చేరుటకు ఈ భూమి మీద యాత్రికులుగా పరదేశులుగా ఉన్న మేము ఈ ప్రకృతిని పాడు చేయటంలో కాకుండా ఈ ప్రకృతిని సంరక్షించటంలో మా పాత్ర వహిస్తూ, ముఖ్యంగా మా ఆత్మను యేసుక్రీస్తు ప్రభు నామమును కాపాడుకుంటూ మీ చిత్తానుసారంగా నడుచుకోవటానికి సహాయం అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని పొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను
సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.